సో ఈరోజు అయితే మనం రాజాసాబ్ ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్తున్నాం. చూడండి నా దరిద్రం ఎట్లుందంటే ఇప్పుడే కరెంట్ పోయింది. కుక్కలు ఎట్లా అరుస్తున్నాయి చూడండి. తాత వైర్ కోరికేసాడేమో చూడరా బయట. ఏంద్ర ఇదా మేఘాల్లోకి ఏమన్నా వచ్చేసినాడు ఏందా? సో అదైతే చాలా డిసప్పాయింట్ అయినా నేను. సినిమాలో మీరు పెట్టనప్పుడు మీరు ట్రైలర్లు ఎందుకు పెడతారయ్యా నాకు అర్థం కాకుండా అడుగుతాడా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు అయితే మనం రాజాసాబ్ ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్తున్నాం. సీరియస్లీ నేను టికెట్స్ బుక్ చేయడానికి నేను 2 daysగా అసలు పిచ్చి కుక్కలా వెయిట్ చేస్తున్నా. అసలు పడుకునేసాను, ఆఫ్టర్నూన్ పడుకునేసి ఇంకా యూజువల్గా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటే రీల్ ఒకటి వచ్చింది. టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టు రీల్. ఆబ్వియస్లీ ఫ్యాన్స్ ఉంటారు. టక్కని గుర్తొచ్చి టక్క అని ఓపెన్ చేసి చూస్తే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయినాయి. అన్నీ ఫుల్ అయిపోయినాయి. 10 to 15 టికెట్స్ ఉన్నాయి అంతే. టక్క అని బుక్ చేస్తే సర్వర్ బిజీ వస్తుంది. అయినా కూడా తిప్పి కొడుతున్నా. ఫైనల్లీ టికెట్ అయితే ఒకటి బుక్ అయిపోయింది. ఫస్ట్ డే ఫస్ట్ షో 12:15కి. ఇప్పుడు టైం అయితే 11:15 అట్లయితుంది. ఇంకా 1 hour ఉంది. సో ఇంకా మనం కొన్ని చిన్న పనులు అయితే ఉన్నాయి. అవి చేసేసి అయితే ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోదాము. సో ఆ పనులు ఏంటో మీరు కూడా చూసేయండి, ఎందుకు ఖాళీగా ఉండడం. సో ఫస్ట్ మ్యాటర్ ఏంటంటే ఇంకా మనం ఆఫీస్లో పొద్దుటి నుంచి ఏం బీగామని చెప్పేసి మనం అయితే రిపోర్ట్ పెట్టాలి. నేను ఏదైతే మర్చిపోయినాను. ఆఫ్టర్నూన్ వచ్చాను అట్లనే పడుకునేసినాను. ఇంకా నైట్ అట్టు ఆబ్వియస్లీ నిద్ర ఉండదు. ఇంకో మ్యాటర్ ఏంటంటే తెలుసా, 12:30కి షో. 12:30కి అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు 4:30 నుంచి షిఫ్ట్ స్టార్ట్ అయ్యిద్ది. 4:30 to 2 వరకు ఉంటుంది నాకు. 5 to 2 ఉంటుంది. ఇంకా నేను కంటిన్యూస్గా నేను నిద్రపోయేది లేదు. ఇంకా ఆఫ్టర్నూన్ పడుకున్నా ఒక 3 hours అంతే. ఏం చేయాలో ఏమో అర్థమే కావట్లేదు. దేవుడికి దండం పెట్టుకోవాలి. సో ఇంకా ఇది మిల్క్ టైం అనమాట. ఈ హార్లిక్స్ నేను కలుపుకొని తాగేదానికన్నా తినేది ఎక్కువ ఉంటుంది. సో యాక్చువల్లీ నేను మంచి కుక్కరు అండ్ అలాగే డ్రాయర్ కూడా. సో నేను మంచిగా ఫుడ్ చేస్తాను అండ్ డ్రాయింగ్స్ చేస్తాను. సో ఓకే గైస్, ఎవ్రీథింగ్ ఈజ్ డన్. సో ఇంకా మనం అయితే స్టార్ట్ అయిపోతాం. స్టార్ట్ అయిపోయే ముందు మొత్తం అర్ధరాత్రి కదా. మా ఇండియన్ మదర్స్ అయితే చాలామందికి తెలిసే ఉంటుంది. సో మొత్తం ఫుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటుంది. కాటుకి ఎడం చేతిలో అండ్ ఎడం కాల్లో పెట్టుకోమని మా అమ్మ. అదేంటో నాకు అర్థం కావట్లా. సో పెట్టుకొని అయితే పోవాలి. మా అమ్మ ఎలాంటిది తెలుసా, చెప్పింది చేసాడో లేదని చెప్పేసి మార్నింగ్ క్రాస్ చెక్ చేస్తుంది. అలాంటిది దాంట్లో అదేంటో తెలీదు. కాళ్ళకు కూడా ఇదే నల్ల చొక్క ఎప్పుడు నా బుగ్గ పైన పెట్టుకుంటానో తెలియట్లా, పెళ్లి కొడుకులాగా. బాగానే ఎక్స్ట్రా తింటున్నా. సో ఓకే, లెట్స్ గో. మనకైతే టైం అయిపోయింది. ఇంకా 11:30 అయింది. సో హాఫ్ అన్ అవర్ మనమైతే మెల్లిగా వెళ్దాము. ఆత్రంగా వద్దు. సో లెట్స్ గో. నేనైతే మిమ్మల్ని బండి పైన కలుసుకుంటా. గైస్ చూడండి నా దరిద్రం ఎట్లుందంటే ఇప్పుడే కరెంట్ పోయింది. దాన్ని చూసి మళ్ళీ అక్కడ లైట్ వెలుగుతుంది కదా అనకండి. వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో జస్ట్ ఇన్వర్టర్ ఉంది. సో మీతో అంతా కరెంటు పోయింది. కుక్కలు ఎట్లా అరుస్తున్నాయి చూడండి. కుక్కలు అయితే అరుస్తున్నాయి. నాకైతే ప్యాక్ గడిపోతుంది. సో మనం ఆల్మోస్ట్ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసినాము. బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇంకా కొంచెం దూరమే. సో ఇప్పుడే ఇంటర్వెల్ అయితే అయ్యింది. తాత వైర్ కోరికేసాడేమో చూడరా బయట. ఓరి నాయన, ముందర మంచు చూడండి రా సామి. నా వల్ల కావట్లేదు రా, వనకతున్నాయిరా బాడీ పార్ట్స్ అన్నీ. ఏంద్ర ఇదా మేఘాల్లోకి ఏమన్నా వచ్చేసినాడు ఏందా? ఊరిని దుంపద్దగా ఏంద్ర ఇదా? సో ఫైనలీ గాయ్స్ మనమైతే ఇంటికి వచ్చేసినాం, బ్యాక్ టు హోమ్. అండ్ ఇప్పుడైతే సినిమా గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ డే ఫస్ట్ షో చాలా ఆత్రంగా పోయినాను అండ్ నాకు నిద్ర కూడా లేదు. మూవీ అయితే ఓకే అనిపించింది భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రాకండి. ప్రభాస్ కట్అవుట్కి అందరూ సలార్ దగ్గర ఆగిపోయారు. కల్కి వచ్చినా కూడా అందరూ సలార్ ఆ ఫైట్స్కి దీనికి ఆ కట్అవుట్కి ఆడే ఆగిపోయినారు అందరూ. అండ్ ఈ రాజాసాబ్ అనేది ఉంది చూసారా, అది ఫుల్ వింటేజ్ ప్రభాస్.
నాకు డార్లింగ్ సినిమా అంటే చాలా ఇష్టము. ఆ డార్లింగ్ సినిమాలో ప్రభాస్ ఎలాగైతే ఉంటాడో దీంట్లో అట్లనే ఉంటాడు భయ్య. ఆ కామెడీ టైమింగ్స్ కానీ, ఆ మాట్లాడడం కానీ ఎంత నెక్స్ట్ లెవెల్. అండ్ మీరు మాస్ ఎలివేషన్స్ అస్సలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. అసలు మాస్ ఎలివేషన్స్ అస్సలకే లేవు. అండ్ సో ఇది పాజిటివ్ విషయానికి వస్తే ఇదనమాట. ప్రభాస్ వింటేజ్ ప్రభాస్ని అయితే మీరు చూడొచ్చు, ఆబ్వియస్లీ చూడొచ్చు. అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే చాలా ఉంది భయ్య. ఫస్ట్ది ట్రైలర్లో చూపించారు చూసారా, ఫైట్స్ కానీ అండ్ ఇది కానీ అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే అంత లేదు. సెకండ్ది వచ్చేసి ప్రభాస్ బాడీలోకి గోస్ట్ వస్తుంది, గోస్ట్ క్యారెక్టర్లో చుట్ట నవ్వులుతూ కూర్చోంటాడు కదా. సో ఆ సీన్ అస్సలకే లేదు. సో అదైతే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయినా, నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అసలు. సో నేను అసలు ఎలా వెళ్తాడు ఏంది అసలు, అసలైన ట్రైలర్లో అసలైన మాస్ ఎలివేషన్ అదే అసలు. కానీ అసలు అదే లేదు అసలు. అది సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి చాలామంది మనుషులు వస్తారు కదా, ఐ మీన్ రౌడీస్ లాగా వచ్చి అండ్ ముగ్గురు హీరోయిన్స్ అండ్ ఇంకొంతమంది కో యాక్టర్స్ అందరూ పైకి చూస్తారన్నమాట. ప్రభాస్ ఒక చైర్లో తలకిందులుగా కూర్చొని ఉంటాడు, అంటే గోస్ట్ క్యారెక్టర్లో. అది భయ్య సీరియస్గా చెప్తున్నా, మీరు ఆ సీన్ కూడా లేదు అసలు, ఆ సీన్ కూడా లేదు. నాకు అర్థం కాకుండా అడుగుతున్నా, సినిమాలో మీరు పెట్టనప్పుడు మీరు ట్రైలర్లో ఎందుకు పెడతారయ్యా, నాకు అర్థం కాకుండా అడుగుతాడా. సో ఆ సీన్కి అయితే అస్సలుగా లేదు. నేనైతే నిజంగా పిచ్చ డిసప్పాయింట్ అయ్యాను. అండ్ నేను వెళ్తూ బయటికి, ఇంకా సినిమా అయిపోయింది, థియేటర్ నుంచి వెళ్తూ అందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు, ఏంది ఇది అసలు, మేము అనుకొని వచ్చింది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి అనేసి ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు. అండ్ థర్డ్ది లాస్ట్ జోకర్ది అని చెప్పారు చూసారా, మీరు జోకర్ది ఏదో ఒక క్యారెక్టర్ ఉంటుంది, సంథింగ్ ఏదో ఉంటుంది అనేసి అస్సలు అనుకోకండి. రాజసాబ్ 2 ఉంటుంది, ఆ 2కి జస్ట్ రివీల్గా ఆ క్యారెక్టర్ అయితే జస్ట్ చూపించారనమాట, అంతే. దానికి మించి ఇంకేమీ లేదు. సో యా ఇదే అనమాట గైస్ ఈ రివ్యూ. సో నాకైతే ఓకే అనిపించింది, వింటేజ్ ప్రభాస్ని చూడొచ్చు. సో ఓకే అనిపించింది. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఓకే నచ్చుతుంది. సో ఇంకా రివ్యూస్ నేనైతే వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు. ఒకటి పేపర్ పట్టుకొస్తాడు, ఒకటి టమోటాస్ ఎత్తుకొస్తాడు, వాళ్ళకి ఇంకా పండగ అంతే. ఇంకా తగులుకుంటారు చూడండి ప్రభాస్ ఇంకా సినిమాని బేభత్సంగా ఉంటేనే వాళ్ళు వదలరు. సో ఇంకా ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయి అంటే నాకేం తెలియను, నేనే ఇన్ని మిస్టేక్స్ చూశాను. ఇంకా వాళ్ళు ఏం చేశారో ఏమో తెలియదు, కానీ ఇంకా వాళ్ళు బాగా చెప్తారు. సో ఇంకా రివ్యూస్ వాళ్ళది రేపు ఇంకా అయిపోతుంది, ఇంకా తాండవం ఆడేసుకుంటారు, దొరికిందిరా ఛాన్స్ అని చెప్పేసి. సో యా ఓకే గైస్, సో మీరు మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి. అండ్ నా రివ్యూ వల్ల ఎవరైనా బాధపడి ఉంటే ఐఎమ్ సారీ. సో అది నా ఒపీనియన్, అందరికీ అదే ఉంటుందనేసి అయితే లేదు. సో జస్ట్ నా ఒపీనియన్ చెప్పాను అంతే. సో అందరూ ఫ్యామిలీతో వెళ్ళి అయితే చూడండి. సో ఖచ్చితంగా నచ్చుతుంది, ఫ్యామిలీతో వెళ్ళి అయితే చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. మళ్ళీ ఇంకొక వ్లాగ్లో అయితే కలుసుకుందాం. సో బాయ్.